ఒక్కళ్ళైనా మన కేటీఆర్ సార్ లాగా ఎవ్వడన్నా మాట్లాడిండా? ఎంత జబర్దస్త్ మాట్లాడినవయ్యా కేటీఆర్. చాలా 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 గొప్పగా మాట్లాడినావు. భవిష్యత్ రాజకీయము ఇంకొక తెలంగాణ రాజీవ్ గాంధీ మాకిలా 70 mm స్క్రీన్ మీద కనిపించేసావుగా. అస్సలు ఏమాత్రం తగ్గలేదు కదా నువ్వు. ఈ విధంగా మీరందరూ తీసుకెళ్ళి హిందువుల యొక్క జాగాలని, హిందువుల యొక్క సామ్రాజ్యాన్ని, మీరు కూర్చునేటటువంటి ఆ సీఎం సీటు కోసం హిందువుల్ని అమ్మేస్తారా? హిందువుల్ని తెగ నరికేస్తారా? హిందూ దేవాలయాల్ని కూల్చేస్తారా? బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కోసము అంత పెద్ద ఫైట్ మొన్న జరిగితే కనీసం నోరు విప్పనటువంటి మిస్టర్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కబరస్థాన్ ఇస్తావా? శ్మశానం ఇస్తావా? అరే హిందువులని 15 నిమిషాలని ప్రతి ఒక్క స్పీచ్ లో నువ్వు గుర్తు చేస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి వచ్చి కూర్చొని నువ్వు కండుగా గప్పగానే ఆ పెద్ద మనుషులకి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? 4 ఎకరాలు నీ జేబు సొమ్ము నుంచి తీసి ఖర్చు పెట్టి కొని మరీ ఇస్తావు. మరి మా అమ్మవారి టెంపుల్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి, అది ఆమె సొత్తుని కబ్జా ప్రభుత్వం చేస్తుంటే అది ఎవరికి వెళ్తుంది? నీ బంధువులకే వెళ్తుందా? అదే ఇప్పుడు నువ్వు కండువా గప్పి మాట్లాడినావే కబర్స్థాన్ బంధువులకి, ఆ బంధువులకి వెళ్తుంది కాబట్టి ఆ విషయంలో నోరు మూసుకొని కూర్చున్నావా?